ముఖ్యమైన తెలుగు పద్యాలు నేర్పేయండి. మీరు ఈసారి ఎవరైనా వస్తే ఎక్కడైనా కనిపిస్తే మీ పిల్లల చేత తెలుగు పద్యం పాడించండి, నేను ఆనందిస్తాను. కనుక తెలుగు పద్యాలు నేర్పాలి. అలా చేసి హృద్యమైన తెలుగు పద్యాలను నేర్పి పిల్లల మన నిండు పెద్దలారా మన పిల్లల్ని ఎదగేలాగా చెయ్యాలని చెప్పేసి పెద్దలైన మీరంతా ఇప్పుడు పిల్లలు కాదు, మీరంతా పెద్దలయ్యారు, ఉద్యోగస్తులయ్యారు, మరి పిల్లల తల్లిదండ్రులు అయ్యారు. చాలా మరి ఆనందదాయకమైనటువంటి సంఘటన ఇది అని ఆనందిస్తూ ఏదేమైనా మీ అందరితో కలిసిమెలిసి కాసేపు ఉండడం, నిజంగా మీతో ఇంకా చాలాసేపు ఉండాలనుకున్నా తప్పనిసరి కనుక మరి కొన్ని పరిస్థితుల్లో అక్కడ కూడా వెళ్ళవలసి వస్తుంది. మీరందరూ కూడా మీ జీవితంలో బాగా ఎదగాలని, ఎంత ఎదిగినా ఒదగాలని, మరి మీ పిల్లలు కూడా మీ బాటలో మంచి మార్గంలో నడిపించాలని, ఉత్తమ పౌరులుగా ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలా. ఈనాడు సమాజం పరమ భయానకమైపోయింది. రోజు టీవీలు చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాఫియా గ్యాంగులు అయిపోతున్నారు, దొంగ నోట్లు పంపకాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలే, చెప్పుకున్నారు, అలాగా చెప్పుకొని దొంగ నోట్ల వ్యాపారం, అంతేకాదు విలాసాలకు వినోదాలకు మరిగి రకరకాలైనటువంటి డ్రగ్స్ ఇలాంటివి సరఫరా చేసేటువంటి వాళ్ళుగా మారిపోయారు. ఏమి దౌర్భాగ్యం మన జాతికి. అందుకనే మన వాళ్ళు ఎవరు అలా లేరు, అలాంటి వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలు ఎదిగే లోపల మరి తోడేళ్ళులాగా రాక్షసులాగా నోళ్ళు విచ్చుకొని వస్తారు వీళ్ళని మింగడానికి. తస్మాత్ జాగ్రత్త, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పిల్లల పెంపకం ఒక గొప్ప ఆర్ట్. కష్టమైన లలిత కళ ఏది సృష్టిలో, కష్టమైన లలిత కళ ఏది సృష్టిలో అంటే బిడ్డ పెంపకము, బిడ్డ చదువు అన్నారు పెద్దలు. నీ బిడ్డలు పెంచడం ఒక ఆర్ట్, ఒక లలిత కళ. బిడ్డలకు చదువు తెప్పించడం ఒక గొప్ప లలిత కళ. కనుక దీన్ని మీరు ఆ విధంగా చూస్తూ పిల్లలు కూడా చక్కగా పెంచండి. మీ పిల్లలు మంచి పౌరులు కావాలి, మీరంతా హాయిగా ఉండాలి. ఉంటూ అప్పుడప్పుడు మీ గురించి మేము నెమరేసుకుంటూ ఉంటే మీ ఫోటోలు వీడియోలు ఎవరికైనా ఇచ్చిపోతే ఒకసారి అలా చూస్తుంటాం, పిల్లలు అట్లా చూస్తాం, చూడబుద్ధి అవుతూ ఉంటుంది. అదే అందుకని ఆ విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ నన్ను నిజంగా ఈ సభకు, ఈ సమాగోష్ఠికి, ఈ సమావేశానికి ఇలా పిలిచినందుకు ఆనందిస్తూ మా ఆత్మీయ సోదరులైనటువంటి ఆంజనేయులు గారికి, మిగతా అధ్యాపక బృందానికి, సోదరి అయినటువంటి నాగమణి గారికి, పస్తుల మీరు అందరూ సీతమ్మలో మార్పే లేదు, చూస్తూనే ఆమెను గుర్తించాను. అలాగే మరి కొంతమంది అలాగే ఉన్నారు, నీలిమ అంతే, కొంతమందిని గుర్తించలేదు. ఏది ఏమైనా అందరికీ పేరున అందరు మా ఇంకా నటరాజు కూడా వచ్చినాడు డ్యాన్సులు, చిరునవ్వు ఒక పోస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని నృత్య నాటికలు ఎన్ని ఆడించినాడో, ఏమో నాటకాలు సాధ్యంగా కూడా ఆడించాడు. తిరుపతి చేరుకున్నాడు ఆయన ఇప్పుడు. ఏది ఏమైనా అందరూ ఈ విధంగా కలుసుకోవడం, ఇట్లా రావడం వల్ల అందరిని కలుసుకోవడం జరిగింది, ఆనందం. మరి కొన్నేళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వీలు ఉంటుంది. మనిషికి ఆనందం అనేది తన సంతోషమే స్వర్గం అన్నారు కదా, కనుక అది ఆయుష్ను పెంచుతుంది. మనమంతా మీరంతా శుభంగా ఉండాలని కోరుకుంటూ చివరిలో ఎప్పుడు కూడా మనకి యజుర్వేదంలో కర్ణేభి అని ఒకటి శ్లోకం ఉంది. దానికి తెలుగులో ఏంటంటే మా చెవులు సతతము మంచినే వినుగాక, మా చెవులు సతతము మంచినే వినుగాక, మా కనులు నిరతము మంచి చూచునుగాక, మా చేతులెప్పుడు మంచి చేయునుగాక, ఈ వరమున సగుమి ఇదే చాలును ప్రభు, ఈ వరమున సగుమి ఇది చాలును ప్రభు. సెలవు. సారు పిల్లలు పెంచడం ఒక ఆట అన్నారు. మనల్ని మన తల్లిదండ్రులు ఇలా పెంచారు, సో మనం మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఇంత స్థాయికి మనకంటే ఎక్కువ స్థాయికి పెంచాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న అంటే అంటే
పదాలతోనే మేము ప్రణామం చేయగలము. ఇప్పుడు దానికి మా నుదుటన బ్రహ్మ రాసిన గీతకు విజయాక్షరములు చేర్చి అనంత వనమున పూచిన చిరుపూలను ధైర్యమును దారమున కూర్చి కానన కొయ్యలు చెక్కి కర్తవ్యం పెరిగిన మనుజులుగా మలచి క్లిష్టంబగు శాస్త్రంబుల మదించి సలిల సదారంబుగా నేర్పించి మా జీవన యాత్రకు గతి నింపిన మీ కృషికి ప్రణమిల్లెదము చేతులు రెండు జోడించి. థ్యాంక్ యూ మోహన్. సో తెలుగు ఇప్పటికీ నీకు బాగానే ఉంది లోపల. సో అందరూ తెలుగు మాట్లాడతారు. సో మనకు తెలుగుతో ఏం సమస్య లేదు. అలానే మాకు తెలుగు బోధించిన టీచర్లందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కూర్చోరా, కనబడట్లేదు. అది మన వాడికి కష్టం. అది బాగుంది కదా. గోపాల్ గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక చోట డౌన్, ఒక చోట ఎండ కొడతా, సైడ్ కొడతాను. చెప్పమ్మా సార్. అంతా బాగా చెప్పండి. ఫోటో అయిపోయింది. చెప్పండి సార్. అట్లా వీడియోకి రైట్ సార్. ఓకే థ్యాంక్ యూ గైస్. 1991 అంటే బ్యాక్ వెళ్తే ఆల్మోస్ట్ 15 years మనం చూసాం. ఒక్కొక్క ఇక్కడ జరిగిన ఒక్కొక్క కన్స్ట్రక్షన్, ఒక్కొక్క ఇటుక, సిమెంట్ ఎన్నిసార్లు పడగొట్టింటారు, ఎన్నిసార్లు మళ్ళీ సార్ కట్టాడు మాకు తెలుసు. ఎస్పెషల్లీ ఎందుకంటే మీకు తెలియదు, వీఆర్ హాస్టల్ స్టూడెంట్స్. సో ప్రతి సార్ యొక్క ఎదుగుదల మాకంటే ఎవరికి ఎక్కువగా తెలిసిండకపోవచ్చు. సో ఐఎమ్ వెరీ కొత్తలో బ్రాండ్ కాదు, మన బ్రాండ్. ఓకే, ఇది ఏమంటే ఒక జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ విదేశాల్లో దే ఆర్ సక్సెస్ఫుల్ అంటే అది ఆంజనేయులు సార్ గ్రేట్నెస్. అది ఆంజనేయులు సార్ ఈ స్కూల్ కట్టించడము. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ వెన్ వీ వర్ దేర్. అండ్ ఒక జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ అనంతపూర్ వాక్డ్ అవుట్ ఆఫ్ దోస్ పోర్టల్స్. And we are a small part of that ocean of children who are now having careers and who are making life successful. Thank you. థ్యాంక్ యూ అరవింద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎమోషనల్. ఓకే, సో మనకు తెలుసు ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్కి వచ్చాము. బికాస్ ఆఫ్ ఫౌండర్ ఆంజనేయ సార్ గారు. మన స్కూల్ ఎంత చెప్పినా తక్కువే మనకు. ఎందుకంటే మనం అప్పుడు చదివేటప్పుడు దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్కూల్. ఇంతకు మించి నేను ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఓకే, మన స్కూలు మనం వీఆర్ ప్రౌడ్, మనం చాలా గర్వకారణం. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్. ఎందుకంటే క్రమశిక్షణ మెయిన్. మాకు తెలుసు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ హాస్టల్లోనే పెరిగాను. సార్ దెబ్బలు ఎన్నో తిన్నాను నేను. సో
సో దెబ్బలు తిన్నందుకు నేను బాధపడడం లేదు, ఇంత అయినందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే సార్ వల్ల, సారు ఇక్కడ పని చేస్తున్న మన టీచర్లు, సారు ఈ స్కూల్ పెట్టకపోతే మన టీచర్ లేరు, టీచర్లు చెప్పకపోతే మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. సో దిస్ క్రెడిట్ గోస్ టు మన ఆంజనేయులు సార్. సో వీఆర్ ప్రౌడ్ సార్, వీఆర్ థ్యాంక్ఫుల్. మేము అందరూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం సార్. సో మా ఫ్రెండ్స్ అందరి తరఫున చేస్తున్నాం సార్. ఎంతోమంది ఇదే ఒపీనియన్తోనే ఉన్నారు సార్. సో చాలామంది రాలేదు, వాళ్ళందరి తరఫున దేశ విదేశాల్లో ఉన్నారు సార్. వాళ్ళంతా కారణం కేవలం మనం ఇక్కడ చదవడం, మనకున్న డిసిప్లిన్ కానీ, మనకున్న క్రమశిక్షణ కానీ కేవలం మన సార్ తోటే. సో వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము ఈ స్టేజ్లో ఉన్నందుకు సార్ రెడీ మేడం, ముందుకు రండి. సార్ దగ్గర థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ ఫెలిసిటేషన్ అయిపోయాక మొత్తం సార్లతో మాడతాం. ఓకే, ఇప్పుడు మనకి ఇష్టమైన టీచర్స్లో మన నాగమణి మేడం కూడా ఒక ఇష్టమైన టీచరు. సో ఇప్పుడు మనం మేడం గారి సన్మానం చేసుకుంటాం. మేడం గారు చూడడానికి చాలా సైలెంట్. మేడం గారు చెప్పే ఇంగ్లీష్ కానీ అవన్నీ నేర్చుకునే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో మేడం చాలా థ్యాంక్స్ మేడం. నా దగ్గర కమాన్, అప్పుడే మీ ఎనర్జీ తగ్గుతుంది. మీకు ఏమైనా కావాలంటే వీళ్ళు సప్లై, నో ప్రాబ్లం. వాటర్ కావచ్చు, లేదా కోక్ కావచ్చు, తాగేసి ఎనర్జీ పెంచుకోండి. నాకు నిల్చుకున్నా. రెడీ. క్లాస్ టీచర్ అయిన సీతా టీచర్ అంటే మా క్లాస్ సెక్షన్, వీఆర్ ఆల్సో వెరీ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దట్. ఎందుకంటే ఎవరి టీచర్ వాళ్ళకు ఇది. సో మేము వీఆర్ ఫ్రమ్ బి సెక్షన్, వీఆర్ ప్రౌడ్. థ్యాంక్ యూ మేడం. మేము ఉన్నాను. మేడం చెప్పే సైన్స్ టీచర్స్, సైన్స్ కానీ ఏదన్నా కానీ మేడం గారు కూడా, మేడం చేతి మాట కూడా మాకు బాగా అయింది. సో థ్యాంక్ యూ మేడం. నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ రెడీ. So my name is Jagdish Reddy. You do remember, I think. Telugu. I think I was the most mischievous boy in the school. Huh? So. Hello. So I need to thank all my teachers for converting us into good human beings. Maybe they lead us and just when we go out, how we survive in the market or how we behave or how we can make our life successful, it's all because of the teacher's guidance. I think so. Maybe everyone has their own opinion. I cannot say that they may have a different opinion. Maybe. So I want to thank the school, because of the school where we developed our attitude or mentalities. We have friends, too many friends. Gautam, Gangadhar, Prasad, Shiva, Devu, and Nilima, and other people. Because Nilima is the one who is just bringing all the group together. Nilima, Anil called me a lot of times so that we can come here. Because of these people, just wait with Thank you. థ్యాంక్ యూ జై. కూడా చాలా వర్తిస్తుంది ఇది. బికాజ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టీచర్. నౌ హీ వర్క్డ్ యాజ్ అ ప్రొఫెసర్. సో హౌ, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే వాడు ఎంత విసిపడి వాడు చెప్తున్నాడు. సో వీఆర్ నాట్, వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఫ్లూయెన్సీ ఇన్ టాక్ విత్ ఇంగ్లీష్ అండ్. సో థ్యాంక్ యూ మేడం. ఎనీ బీ సెక్షన్, నో ప్రాబ్లం, కమ్. డోంట్ హెసిటేట్. మీరు రావాలంటే రావచ్చు, ఇదేం కంపల్సరీ కాదు. ఎనీబడి కెన్, ఎవరైనా రావచ్చు ఎక్సెప్ట్ అరవింద్. అరవింద్ ఇస్ ఏ సెక్షన్.
సార్ రెడీ సార్ రెడీ మాకు ఈ దారి చూపించినారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. రండి సార్ రండి సార్ నిల్చుకోండి అట్లా మేడం హిందీలో మాట్లాడతారు, మళ్ళీ తర్వాత మేడం వాళ్ళు మాట్లాడతారు 3 రోజులు. మీ కోరిక కూడా తీరుస్తారు 3 రోజులు. ధన్యవాదం చెప్ప బ్యాగ్ అట్లా హైట్ సరిపోతుంది. ఓకే రెడీ 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 ఓకే రెడీ 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 గౌతమ్ ఈ ఫొటోస్ ఇచ్చినామా, వేరేది కాదు, ఏదో అట్లా చూస్తున్నాం. రెడీనా చైర్ తీసాను అక్కడ చైర్ తీసేసి ఆ చైర్ చెప్పేసి ప్రీతం అండ్ శ్రీనివాస్ ప్లీజ్ కమ్. క్లోజ్ రండి క్లోజ్ Guys, come on, make it fast. Make it fast, make it fast. Come on, all guys. We'll complete in this session only. Come on. సార్ రెడీ